సిద్ధు, తులసి ఇద్దరు కూడా కుటుంబం అందరి ముందు కావాలనే అన్యోన్యంగా ఉంటున్నట్లు నటిస్తున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండకుండా వేరుగా ఉంటున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా చెప్పాలని నీలిమ ఒక ప్లాన్ చేసి సిద్ధు, తులసిల బెడ్రూమ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో సిద్ధు, తులసి మాట్లాడుకునేవన్నీ కనపడేలా ఒక కెమెరాని అక్కడ ఆ రూమ్లో ఏ ప్లేస్ అయితే బాగుంటుందని ఒక ప్లేస్ చూసి అక్కడ ఆ కెమెరాని ఫిక్స్ చేస్తుంది. ఈ లోపల తన రూమ్కి సిద్ధు వస్తూ ఉంటాడు. సిద్ధు రూమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్లో ఉన్న నీలిమని చూసి, ఏంటి వదిన మీరు ఇక్కడ ఉన్నారు, మా రూమ్లో ఏంటి పని మీకు అని సిద్ధు నీలిమని అడుగుతూ ఉండేసరికి అప్పుడు నీలిమ మాత్రం, అబ్బే ఏం లేదు సిద్ధు, కొంచెం తలనొప్పిగా ఉంది, జెండుమామ కోసం వెతుకుతున్నాను, అందుకే మీ రూమ్కి వచ్చానని నీలిమ సిద్ధుతో చెప్పేసరికి అప్పుడు సిద్ధు మాత్రం, జెండుమామ హాల్లో కప్బోర్డ్లో ఉంది కదా వదిన, నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు కదా అని సిద్ధు నీలిమతో అంటూ ఉంటుంటే, అవునా సిద్ధు హాల్లోనే ఉందా, అయితే నేను చూసుకోలేదనుకుంటా, సరే నేను వెళ్తున్నానని వెనకాల నుంచి తులసి కూడా వస్తుంటే, సరే తులసి ఇక నేను వెళ్తున్నానని చెప్పి సిద్ధుకి తులసికి ఇద్దరికి చెప్పి నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిద్ధు మాత్రం అసలు వదిన ఈ టైంలో మా రూమ్కి ఎందుకు వచ్చింది, అడిగినా కానీ చెప్పట్లేదే, ఏదో ప్లాన్ వేసే ఉంటుంది, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. తులసి కూడా ఎందుకని అక్క ఈ టైంలో రూమ్కి వచ్చి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ ఉండేసరికి సిద్ధుకి అప్పుడే పక్కనే ఉన్న నీలిమ ఫిక్స్ చేసిన కెమెరా తనకి కనపడుతుంది. వెంటనే అలా ఆ కెమెరాను చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నీలిమ పెట్టిన ఆ కెమెరాను చూసి సిద్ధు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.